ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకి 3D ఇల్యూజన్ ల్యాంప్ అనమాట. సో నేను దీన్ని మలేషియా నుంచి అయితే తెప్పించడం జరిగింది. యాక్చువల్గా దీన్ని నేను రీసెంట్గా ఒక వెబ్సైట్లో అయితే చూడడం జరిగింది. సో చూడగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఈ ప్రోడక్ట్ అయితే. సో ఒకసారి నేను దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనే ఉద్దేశంతో నేను ఇమీడియట్గా అయితే ఆర్డర్ చేయడం జరిగింది. సో ఈరోజు మనం దీన్ని అయితే అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి అసలు ఆ ల్యాంప్ ఎలా ఉంటుంది, సో మనకి ఇది ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అండ్ అసలు మనం దీన్ని ఎలా సెటప్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ అయితే మనం చెక్ చేద్దాం. సో ఇక లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో బాక్స్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంది ప్లెయిన్గా. సో ఓపెన్ చేస్తే మనకి లోపల చూసుకోవచ్చు కొన్ని డీటెయిల్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఆర్డర్ చేసింది ఒక బైక్ అనమాట. యాక్చువల్గా ఇక్కడ ఏదైతే మనకి వీళ్ళు మెన్షన్ చేశారో సో ఈ ఇమేజ్ అనేది మనకి వర్చువల్ 3D అవతార్లో అయితే మనకి బయటకైతే వస్తుందన్నమాట. అది నేను మీకు తర్వాత అయితే చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించిన ఇమేజ్ అయితే వస్తుంది. ఇది మనకి ప్లాస్టిక్ లాగా అయితే ఉంది. సో ఇది ఒకటి అయితే ఉంది. దాన్ని మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ డివైస్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి మనకి ఏదైతే ఆ 3D ఇమేజ్ రావడానికి రేస్ అయితే ఇక్కడ నుంచి అయితే బయటకు వస్తాయన్నమాట. అండ్ దీని మీద మనకి కొన్ని డీటెయిల్స్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ మనం తర్వాత అయితే చెక్ చేద్దాం. అండ్ దెన్ మనకి ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది. యాక్చువల్గా అది మనకి ఛార్జింగ్తో అయితే పనిచేస్తుంది. సో ఈ ఛార్జింగ్ పెట్టుకోవడానికి వీళ్ళు మైక్రో USB కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దెన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఉందన్నమాట. సో దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి ఎవ్రీథింగ్ అయితే మనకి ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇంగ్లీష్ అండ్ చైనీస్లో అయితే ఇదైతే ఉందన్నమాట. సో మీకు ఇది బాగా యూజ్ అవుతుంది దీన్ని సెటప్ చేసుకోవడానికి. దీన్ని చదివితే మీకు అర్థమేమో. దీన్ని అయితే చెక్ చేద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది గైస్ మనకి మేజర్ డివైస్ అయితే. సో ఇక్కడ నుంచే మనకి దీని మీద దీన్ని ఇలా ప్లేస్ చేసినప్పుడు మనకి యాక్చువల్గా అయితే ఆ 3D ఇమేజ్ అయితే వస్తుందన్నమాట. సో లైక్ మనం దీన్ని ఇలా అయితే ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఇలా ప్లేస్ చేస్తే మనకి ఇది లిట్ అవుతుంది అనమాట. తర్వాత అది ఎలా ఏంటి అనేది మీకు కంప్లీట్గా అయితే చూపిస్తాను నేను తర్వాత. సో ఫస్ట్ అయితే మీరు దీని ఫిజికల్ ఓవరీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మోడ్ ఉంది, సెట్ ఉంది, లైట్ ఆప్షన్ ఉంది. అండ్ దెన్ మనకి ఇంటెన్సిటీ తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి 2 ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్విచ్ అయితే ఉందన్నమాట. అండ్ ఇది మనకి కంప్లీట్గా ఇది చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ మనకి ఇక్కడ బ్యాటరీస్ అయితే మనం వేసుకోవాల్సి ఉంటుంది. లెట్ మీ ఓపెన్ దిస్. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది మనకి 2 AAA బ్యాటరీస్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో బ్యాటరీస్తో మాత్రం ఇది వర్క్ అవుతుంది అనమాట. సో వీళ్ళు బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేయలేదు గైస్. మీరే బ్యాటరీస్ అయితే ఇందులో వేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీరు డైరెక్ట్గా ప్లగ్ ఇన్ చేసుకో కూడా అయితే ఇక్కడ మీరు డైరెక్ట్గా ప్లగ్ ఇన్ చేసుకొని కూడా అయితే యూస్ చేసుకోవచ్చు. మైక్రో USB కేబుల్ అయితే ఉంది. డైరెక్ట్గా ప్లగ్ ఇన్ చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు. లేదా బ్యాటరీస్ వేసుకొని కూడా అయితే మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని సెటప్ చేద్దాం. సో సెటప్ చేసి అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది అయితే చెక్ చేద్దాం. సో గైస్ మీరు సెటప్ అయితే ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే మీకు ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ ఉంటుందో సో ఆ ఇమేజ్ని ఈ పర్టికులర్ కేస్లోకి అయితే మీరు ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే మీకు కంప్లీట్గా ఇన్సర్ట్ అయిపోతుంది. సో ఇన్సర్ట్ అయిపోయాక మీరు జస్ట్ ఇందాక ప్రొవైడ్ చేసిన USB కేబుల్ని అయితే వీళ్ళు ఇక్కడ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు కింద బ్యాటరీస్ ఉన్నాయి కదా. సో మీరు బ్యాటరీస్ వేసుకున్నట్లయితే ఇందులో క్లాక్ అయితే ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా క్లాక్ అయితే ఉంటుంది. సో ఈ క్లాక్ మనకి విజిబుల్ అయితే అవుతుంది. దాంతోపాటు మీరు అలార్మ్స్ కూడా అయితే సెట్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ చూసుకోవచ్చు సౌండ్స్ వస్తున్నాయి అన్నమాట. సో అలారం పెట్టుకోవడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. క్లాక్ లాగా అయితే యూజ్ అవుతుంది. సో మీకు చాలా ఫంక్షనాలిటీస్ అయితే ఉన్నాయి ఇందులో. అండ్ మనకి ఇది డిఫరెంట్ కలర్స్లో కూడా అయితే వెలుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి కనెక్షన్స్ అన్నీ అయిపోయినాయి. నేనైతే ఇప్పుడు మీకు వెలిగించి అయితే చూపిస్తాను. USB అయితే కనెక్ట్ చేస్తున్నాను నేను. ఇక్కడ లైట్ స్విచ్ ఉంటుంది. స్విచ్ని అయితే మనం ఆన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆన్ చేస్తే మనకి ఇదైతే వెలుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు సిన్స్ మనకి ఇక్కడ లైటింగ్ ఉంది కాబట్టి ఇది మనకి పెద్దగా కనిపించట్లేదు. ఇప్పుడు నేను మీకు లైట్స్ మొత్తం ఆఫ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇది బ్యూటిఫుల్గా అయితే ఉంది బైక్ అనమాట. ఇది మనకి స్పోర్ట్స్ బైక్ అయితే నీట్గా కనిపిస్తుంది. అండ్ మనకి ఇక్కడ వేరియస్ కలర్ ఆప్షన్స్ కూడా అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇది బ్లూ కలర్ అనమాట. ఇందాక రెడ్ కలర్ వచ్చింది, ఇప్పుడు బ్లూ కలర్లో అయితే వెలుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది బ్లూ కలర్ అయితే ఉంది. అండ్ మళ్ళీ మనకి ఇంకొక కలర్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మీకు వేరియస్ కలర్ ఆప్షన్స్ కూడా అయితే ఉన్నాయి. సో డార్క్లో ఇది మనకి చాలా బాగా అయితే పనిచేస్తుంది అనమాట. మోర్ ఓవర్ మనకి ఇక్కడ క్లాక్ ఫెసిలిటీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. సో అది కూడా అయితే మనకి కూల్ లుక్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి క్లాక్ అయితే ఉంటుంది.
సో గైస్ ఇది మనకి సైడ్ నుంచి చూసుకున్నట్లయితే లుక్ అయితే ఇంకా ఎక్సలెంట్ ఉంది. అండ్ ఇది మనకి ఆటోమేటిక్గా కలర్స్ అయితే షిఫ్ట్ చేసుకోగలదు. అలాగే మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలన్నా మాన్యువల్గా కూడా అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా మన ఇంట్లో షో కేసులో కానీ లేకపోతే ఎక్కడన్నా టీవీ ఫ్రేమ్స్ దగ్గర కానీ సో నైట్ టైం బాగా అయితే యూజ్ అవుతుంది అనమాట. ఒక కూల్ లుక్ ఉంటుంది దీన్ని యూజ్ చేస్తుంటే. సో తప్పకుండా నేనైతే దీన్ని రికమెండ్ చేస్తాను గైస్. సో లుక్ పరంగా అయితే ఇది నాకు చాలా బాగా నచ్చింది. సో అది గైస్ మనకి 3D ఇల్యూజన్ ల్యాంప్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఆఫ్ కోర్స్ ఇది మనకి నైస్ కలర్స్లో అయితే లిట్ అవుతుంది అనమాట. సో మనకి కొంచెం బెడ్రూమ్స్లో కానీ లేకపోతే మన ఇళ్లలో షోకేసర్లో కానీ పెట్టుకుంటే చాలా కూల్ లుక్ అయితే ఉంటుంది. మోర్ ఓవర్ ఇందులో మనకి క్లాక్ ఫెసిలిటీ కూడా అయితే ఉంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లాక్ ఫెసిలిటీ ఉంది అండ్ అలారం ఫెసిలిటీ కూడా అయితే ఉంది ఇందులో. సో అది కూడా మనకి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇందులో మనకి ఇది ఒక్కటే కాదు, చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. లైక్ మనకి లవ్ సింబల్స్ ఉంటాయి, లేకపోతే మీరు ఎవరికన్నా మ్యారేజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే సో వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ కావాలన్న ఫొటోస్ వేసిస్తారు. అండ్ మీకు హ్యాపీ బర్త్డే సింబల్తో వచ్చేవి ఉంటాయి. సో చాలా రకాల కస్టమైజేషన్ ఆప్షన్స్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. సో మీకు ఓవరాల్గా ఇది చాలా మంచి డివైస్ అని చెప్పుకోవచ్చు. అంటే మనకి లుకింగ్ పరంగా ఇది చాలా బాగుంటుంది అనమాట. సో మన ఇళ్లలో పెట్టుకోవడానికి కానీ లేకపోతే ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక కూల్ లుక్ అయితే ఉంటుంది. ఆల్రెడీ మీరు ఇందాక చూసారు కాబట్టి. సో దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి $20 అయితే ఉంటుంది. $15 నుంచి అయితే ఇది మనకి స్టార్ట్ అవుతుంది. సో అప్ టు $45 వరకు కూడా వేరియస్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో మీకు కావాల్సిన మోడల్ అయితే మీరు తెప్పించుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఆ లింక్ యూస్ చేసుకున్నట్లయితే మీకు $5 ఫ్లాట్ డిస్కౌంట్ కూడా అయితే వస్తుంది. సో మీరు ఒకవేళ తెప్పించుకోవాలి అని అనుకున్నట్లయితే తప్పకుండా దీని మీద ఒక లుక్ అయితే వేయండి. సో నాకైతే స్పోర్ట్స్ బైక్స్ ఇష్టం కాబట్టి నేను దీన్ని అయితే తెప్పించాను. నాకు చాలా అయితే నచ్చింది ఇది. సో తప్పకుండా నేను దీన్ని నా స్టూడియోలో అయితే ప్లే చేస్తాను. సో ప్లేస్ చేసుకుంటాను అనమాట. సో నాకు బాగా నచ్చింది కాబట్టి. సో అది గైస్ ఈ 3D ఇల్యూజన్ ల్యాంప్ గురించిన డీటెయిల్స్ అయితే. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్.